ఒక మహిళగా, ఒక డాక్టర్గా, చదువుకున్న దానిగా చిన్నప్పటి నుంచి రాజకీయాల్లోనే ఉన్నాను. రాజకీయాలు ఏంటి అనేది నాకు తెలుసు కాబట్టి కులం, మతం ఎటువంటి విభేదాలు లేకుండా రాజకీయం చేసే కుటుంబం మాది. మీకు అందరికీ తెలుసు బైరెడ్డి కుటుంబం గురించి. కాబట్టి నా పైన నమ్మకం ఉంచి ఖచ్చితంగా మీ సమస్యలను నేను పార్లమెంట్లో మాట్లాడి మీ సమస్యలకు పరిష్కారం ఏవైతే ఉందో అది తీసుకొని రాగలుగుతాను. నేను ఎవరికి కూడా వాళ్ళకు ఫేవర్ చేస్తాను, వాళ్ళకే ఇది చేస్తానని అనుకోకండి. నేను అందరి మనిషిని కాబట్టి అందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలి. 2 ఓట్లు సైకిల్కి ఓటేసి గెలిపించాలి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు మనకు ఏమన్నా మంచి జరిగిందా ఆలోచన చేయాలి. మన పిల్లలకి ఉద్యోగాలు వచ్చినాయా? లేవు. మన మహిళలకు పెళ్లి కానుక కానీ లేకపోతే 45 సంవత్సరాలు పూర్తి కాగానే మనకు 75,000 రూపాయలు ఇస్తానన్నారు. మరి ఇచ్చినారా? ఇయ్యలేదు. లేదంటే మనకు నామినేటెడ్ పదవులు కానీ పనుల్లో కానీ ఏమన్నా మనకు వచ్చిందా? లేదు. రిజర్వేషన్లు ఏమన్నా వచ్చినాయా? లేదు. లేదంటే సప్లాన్లు ఏమన్నా అమలు చేశారా? లేదు. మరి కార్పొరేషన్ ఏదైతే ఉందో దాని నుంచి ఏమన్నా నిధులు ఇచ్చారా? మనకు ఒక్క రూపాయి లేదు. మన కార్పొరేషన్ చైర్మన్ కి కనీసం పెరిగినాయి. ఇప్పుడు పెన్షన్లు పెంచుతున్నాము తెలుగుదేశం పార్టీ వస్తే. ఇంకొకటి నేను ఒకటే చెప్పేది, పెద్దవాళ్లకు పెన్షన్లు కూడా వాలంటీర్స్ ద్వారానే, వాలంటీర్ పదవులు కూడా పోవు. ఇంకా జీతం పెంచుతున్నాము. 5,000 నుండి 10,000 చేస్తున్నాము తెలుగుదేశం పార్టీ. కాబట్టి పెన్షన్లు కూడా ఇంటికే చేరుస్తున్నాము, పెంచుతున్నాము. 4,000 వికలాంగులకు 100% హ్యాండిక్యాప్ అయితే 10,000 లేదంటే 6,000 రూపాయలు చేసినాము. అది కూడా ఇంటింటికే ఇచ్చేది. ఇక్కడ మహిళలు ఉన్నారు. మహిళలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేమ్మా మీకు 18 సంవత్సరాలు నిండితేనే 1,500 రూపాయలు మీ అకౌంట్లో ఉన్న మీ ఇంటికే వస్తుంది ఏదైనా. లేకపోతే 3 సిలిండర్లు ఫ్రీ. ఇంకా 15,000 రూపాయలు ఎవరైతే పిల్లలు ఉంటారో, ఎంతమంది పిల్లలు ఉన్నాయి ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం మాదిరి ఒకరికే కాదు, ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇస్తారు. అట్లాగే ఇక్కడ బస్సు ఏదైతే ఉందో ట్రాన్స్పోర్ట్ మొత్తం ఫ్రీ. ఆర్టీసీ బస్సు మొత్తం మహిళలకు ఫ్రీ. అట్లాగే ఏవైతే బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీలకు కానీ ఈక్వల్గా న్యాయం చేస్తుంది అంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. మాలాంటి నాయకులను ఎన్నుకోండి. ఇప్పుడున్న నాయకులు కేవలం దాచుకోవడం తప్ప, వాళ్ళు బాగుపడినారు తప్ప మన పిల్లల గురించి, మన మహిళల గురించి, లేకపోతే మన అభివృద్ధి గురించి ఎవ్వరు కూడా ఇంతవరకు ఆలోచన చేయలేదు. కాబట్టి ఈసారి బైరెడ్డి కుటుంబం నుంచి నేను వచ్చినాను. మీ సమస్యలను ఖచ్చితంగా నేను తీరుస్తాను, పార్లమెంట్లో మాట్లాడతాను. మీరు నన్ను చూసి ఓటు వేయండి, తెలుగుదేశం పార్టీని చూసి ఓటేయండి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది. కాబట్టి 2 ఓట్లు సైకిల్ గుర్తుకి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా అందరికీ కూడా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే 2 గంటలైనా కూడా మీరు తినకుండా అట్లానే వెయిట్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఏమనుకోకుండా క్షమించండి. మీరు ఓటు వేసేటప్పుడు ఫస్ట్ ఎంపీకి తెల్ల కలర్ ఉంటుంది అన్నమాట బాక్స్. దాంట్లో 3వ స్థానం 3 అని నొక్కాల. అట్లాగే ఎమ్మెల్యే పింక్ కలర్లో ఉంటుంది. ఎమ్మెల్యే వచ్చేసి పింక్ కలర్లో ఉంటుంది, అంటే గులాబీ కలర్లో ఉంటుంది. ఎంపీకి తెల్ల కలరు, ఎంపీకి గులాబీ కలరు 2. 3 ఎంపీకి 2 ఎమ్మెల్యేకి నొక్కాల మీరు ఈవీఎం మెషిన్లో. నాయకత్వం బైరెడ్డి శేఖర్ నాయకత్వం, సీతమ్మ నాయకత్వం. సైకిల్ గుర్తుకే ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శేఖర్ నాయకత్వం. సైకిల్ గుర్తుకే
జై ఓకే బయట నాయకత్వం నాయకత్వం జై